హైదరాబాద్ ఐసీఎన్ బాడీ బిల్డర్ పోటీలో ఇరుగు శ్రీకాంత్ బంగారు పథకం తన కైవసం చేసుకున్నాడు. శంషాబాద్లో 23-24 తేదీల్లో జరిగిన హైదరాబాద్ ఆప్ రైజింగ్ బాడీ బిల్డర్ పోటీలో మొదటి రోజున బ్రోనజ్ మండల్, రెండవ పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన జూబిలిహిల్స్ మోతీనగర్కు చెందిన ఇరుగి శ్రీకాంత్ రాబోయే యువత తనను ఆదర్శంగా తీసుకుని తనలాగే ఎన్నో బంగారు పథకాలు దేశం కోసం సాధించాలని తెలిపారు. వారి యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో గెలుపు సాధించండి అని వెల్లడించారు. సో నేను వచ్చేసి మన ఐసీఎన్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ షోలా మెన్స్ ఫిజిక్ కేటగిరీలా ఫస్ట్ ప్రైజ్ కొట్టినా అనమాట. ఫస్ట్ టైం నేను కంపీట్ చేసింది ఇది. అండ్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ నేను దీనికి చాలా హార్డ్ వర్క్ చేసిన అనమాట. లైక్ ఈ జర్నీ అనేది నాది ఈజీ లేకుండే అనమాట. మా ఇంట్లో సపోర్ట్ చేయకపోతే ఏది అవ్వకపోతుండే. అండ్ ఇంకోటి నేను ఏం చెప్తున్నా అంటే, దీని నుంచి నా నుంచి యూత్ మోటివేట్ అవుతారు, చాలా మంది అవుతున్నారు కూడా. నేను వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతోనే చేయండి అని చెప్తున్నా. అండ్ దీంతో మోటివేట్ అయ్యి వాళ్ళు ఏదో అప్పులు చేసుకొని లేకపోతే ఇంట్లో ఇబ్బంది పెట్టి అవన్నీ చేయకండి. మీరు సొంతంగా డబ్బులు ఎర్న్ చేసుకొని ఆ తర్వాత మీరు ఇవన్నీ కాంపిటీషన్ లో దిగాలి. ఎందుకంటే బాడీ బిల్డింగ్ అనేది పైసలతో కూడిన విషయము. చాలా ప్రతిరోజు మనం ప్రోటీన్ ఫుడ్ తినాలి, ఒక మంచి ప్రోటీన్ తాగాలి. మనం ఆ స్టేజ్ ఎక్కాలంటే కూడా మనకి అక్కడ పైసలు కావాలన్నమాట. ప్రతి కేటగిరీకి ఇన్ని వేలు అని ఉంటాయి అనమాట. మొత్తం నాకే ఒక 20,000 దాకా అయింది. ఇంకా ఈ ప్రిపరేషన్ కూడా చాలా డబ్బులు అయినాయి. ఆ ప్రోటీన్ అంటూ, డైలీ ఫుడ్ ఇంటేక్ అంటూ మస్తు పైసలు ఖర్చు అవుతాయి. సో మీరు సొంతంగా ఎర్న్ చేసుకున్నప్పుడు మీరు దాన్ని అఫోర్డ్ చేయగలిగితేనే మీరు ఈ స్టేజ్ కాంపిటీషన్ అనేది ఎక్కండి. మోటివేట్ అవ్వడం మంచిదే. అందరూ న్యాచురల్గా ఉండి ఫిట్గా ఉండాలనేదే నాది. మీరు ఏది ఈజీగా బాడీ వస్తుందని చెప్పి స్టెరాయిడ్ సైడ్, ఎన్హాన్స్ సైడ్ వెళ్ళకండి. న్యాచురల్ గా మీ పొటెన్షియాలిటీ ఎంతుందో మీకు తెలియదు. పుష్ చేయండి. మీరు ఎంత మంచి మీ ప్రోటీన్ ఫుడ్ తినుకుంటా మీరు వర్కౌట్ చేస్తే టైం పడుతుంది. మీరు ఒక గోల్ అచీవ్ కానీకే, ఒక బాడీని అచీవ్ చేసుకోనీకే. తొందరగా ఏది రాదు, తొందరగా వచ్చిన రిజల్ట్ ఏది ఉండదు. సో షార్ట్ కట్స్కి వెళ్ళకండి. లాంగ్ టర్మ్ లో మంచిగా వర్కౌట్ చేసి హెల్తీగా ఉండండి.